అష్టగుణ కూటమి కాడికి వెళ్ళేకి ఏమవుతుంది అంటే చాలా ఆన్లైన్ వెబ్ ఆన్లైన్లో చాలా వాటి పేర్లు చెప్తే బాగుండదు కానీ వాటిలో నేనేం చూశానంటే కుజుదోషం, పార్షియల్గా కుజుదోషం ఉంది, పాక్షికంగా కుజుదోషం, ఇంకా 25% మిగిలింది, ఇట్లా వాళ్ళు చెప్తా ఉన్నారు. అవన్నీ చూసి నాకు నచ్చలేదు. ఎందుకంటే కుజదోషం ఒకసారి క్యాన్సిల్ అయిపోయినాక ఇంకా పార్షియల్గా ఉంది, 25% ఉంది, 30% ఉంది, అసలు ఉండదు. లగ్నపరంగా కుజదోషం క్యాన్సిల్ అయితే మళ్ళీ చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం అనేది ఉండదు, ఇంకా లగ్నం నుంచి క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి ఆన్లైన్లో చాలా చూసి తర్వాత పోతే ఏకనాడి దోషాలు, రాశికోట దోషాలు అంటే ఈ షష్టాష్టకాలు ఆ యాపుల్లో ఏంటంటే కోడింగ్ కరెక్ట్గా రాసి మినహాయింపులు ఉంటాయి. అంటే అమ్మాయి రాక్షస గణం అయింది అనుకోండి, 5 నక్షత్రాలకి గణకోట దోషం, రాక్షస గణ దోషం ఉండదు. అందులో అశ్లేష నక్షత్రం ఇవన్నీ ఉన్నాయి. సో అది ఆ యాప్లో చూపించాలి. అమ్మాయి రాక్షస గణం అయింది అంటే 5 గుణాలు పోతాయి, ఆ పోకుండా 5 గుణాలు ఇవ్వాలి. తర్వాత పోతే ఏకనాడి దోషం అన్నారనుకోండి ఇద్దరిది, చాలా నక్షత్రాలకి ఏకనాడి దోషం క్యాన్సిల్ అవుతుంది. అది అది ఆ యాప్లో చూపించాలి. చూపిస్తే ఏమవుద్ది, ఆ ఏకనాడీ దోషం అంటే నాడీ కూటమికి వచ్చి 8 గుణాలు రావాలి. అవన్నీ కోడింగ్లో కరెక్ట్గా రాయనందువల్ల తప్పులు వస్తాయి అన్నమాట. అప్పుడు మీరేమనుకుంటారంటే అష్టగుణ కూటమి చూసేసి మనకి అష్టగుణ కూటమిలో అయిపోయింది, మనకి కరెక్ట్గా కాలేదు, ఇన్ని గుణాలు రాలేదని మీరే మీ మనసు మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఆన్లైన్లో ఏ యాప్లు వేసి మీరే చేసుకొని చూడటం అనేది మీకు ఇన్కంప్లీటెడ్ నాలెడ్జ్ జ్యోతిష్యంలో. మీరు మనకు సోమవారం జ్యోతిష్యం క్లాస్ జరుగుతుంది, దానికి వచ్చేయండి, అక్కడ మీరు డిస్కస్ చేసుకోండి. చెప్పమ్మా, చెప్పు, ఏమొచ్చి మాట్లాడావా? సార్కి చెప్పమ్మా, జ్యోతిష్యం అనేది వదిలేయమనండి. ఫస్ట్ మీకు ఇచ్చిన మ్యాచ్ని అమ్మాయికి చూపించండి. పోతే ఇద్దరు ఫోటోలు కానీ వీడియో కాల్స్లో చూపించండి, మాట్లాడుకోండి, వాళ్ళిద్దరికి నచ్చాలి. ఎందుకంటే జీవితం అనే ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరూ బాటసారులు, వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయగలగాలి. అంతేగాని వాళ్ళిద్దరికి నచ్చకుండా మీరు జ్యోతిష్యం దగ్గరే ఆగిపోయారు అంటే బాగోలేదు. సరేనమ్మా? సార్కి చెప్పండి, ఇట్లా చెప్పాడు వాసు యాదవ్. చెప్పమ్మా, చెప్పు, మాట్లాడొచ్చావా? చెప్పమ్మా, మాట్లాడావా విశాఖపట్నం వాళ్ళతోటి? ఓకే, తర్వాత ట్రై చెయ్యి, ఆ నంబర్కి నేను కూడా మాట్లాడతాను ఒకసారి. సరే, నెక్స్ట్ మరి శ్రీనివాసరావు గారు ఎంతవరకు వచ్చింది మ్యాచ్? సరే, ఇక్కడ స్క్రీన్ లో మన జూమ్ లో నరసింహారావు గారు ఉన్నారు. సార్ మీది ఎంతవరకు అయింది మ్యాచ్ లో? సార్ నరసింహారావు గారు వినిపిస్తుందా? ఏమవుతారు తర్వాత, వెళ్ళిపోతారా అసలు? అసలు మాటలు కూడా ఉండవు తర్వాత, ఏమవుతారు కానీ? అదే చెప్తున్నాను, అసలు మనం చెప్పేది ఎన్న కూడా వినరు అనుకుంటాను. ఈమె వచ్చింది, మన చెల్లెలు రాజమ్మ, నెల్లూరు నుంచి. చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా ఎంతవరకు వచ్చింది మ్యాచ్లు? చెప్పండి సార్, చెప్పండి, చెప్పమ్మా. అది అమ్మాయి సర్లే, ఇంకొక అమ్మాయి చెప్పారు అన్నయ్య. వాళ్ళ అమ్మాయి నెల్లూరులో కాపురం ఉంటే వస్తుందంట, విలేజ్ లోకి రాదంట. విలేజ్ లోకి రాదు, నెల్లూరులోనే. నేను అదే చెప్పాను కదా, మా ఇంటి పక్కనే బ్యాంక్ ఉండాలి, మా ఇంటి పక్కనే కంపెనీ ఉండాలి, ఈ టైప్ లో ఏం పెళ్లిళ్ళు చేస్తారు? ఇప్పుడు నేను సర్దుకొని సరే పానీలే, మనం ఒక బిడ్డలాగే చూసుకుంటే అమ్మాయి కూడా కూతురులాగే ఉంటదని నేను అనుకుంటా. ఆమె కోరికలు ఏంటంటే టౌన్ లో పెట్టా ఆంటీ, చేసుకుంటా అంటే టౌన్ కి మాకు ఎంత 14 కిలోమీటర్. అమ్మాయి చేసేది ఊళ్ళో చేస్తుంటే అబ్బాయి జాబ్, మరి టౌన్ నుంచి ఆ అబ్బాయి ఇంటికి వచ్చేదాకా టెన్షన్ కదమ్మా. ఎవరి ఒంగోలు అమ్మాయినా? ఒంగోలు అమ్మాయి. మీరుండేది ఎక్కడ, పల్లెటూరా లేకపోతే సిటీలోనా?
మరీ పల్లెటూరు కాదు, మరీ సిటీ కాదు, మరీ పక్కా పల్లెటూరు కాదు, ఒక రకంగా. అంటే నెల్లూరుకి ఎంత దూరం ఉంటది? 14 కిలోమీటర్లు వస్తాయి. 13-14 కిలోమీటర్లు పెద్ద లెక్క ఏంటిది? అమ్మాయి ఇప్పుడు ఏంటి, అమ్మాయి సిటీలో పెడితేనే పెళ్లి చేసుకుంటది అంటున్నా? సిటీయే కావాలంట. సరే అయితే మీకు మీకు ఓకేనా? అమ్మాయి నచ్చిందా మీకు? ఆ అమ్మాయి నచ్చింది. ఆమె ఏంటంటే ఆ కోరికలు ఉంది. నేను విలేజ్ లో అయితే ఉండలేను ఆంటీ. ఆమెకేందంటే అంటే బంధువులు ఎక్కువ రాకూడదంట. బంధువులు రాకూడదు? బంధువులు రాకుండా ఇప్పుడు పెళ్లి కోసం బంధువుల్ని ఎక్కడికి పంపిద్దాం? వాళ్ళని వచ్చి ఉన్న బంధువుల్ని ఇంకేంది చాలా కోరికలు. సరేలమ్మా, అట్లయితే మాకు కుదరదు అమ్మ, మాకు ఇంట్లో ఉండే అమ్మాయే కావాలి, జాబ్ లో ఏమో వస్తున్నాను కదమ్మా అనేసి. అంటే ఇప్పుడు సరే బంధువులు రాకుండా చేస్తే పెళ్లి చేసుకుంటుందా? అంటే ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన ఎందుకు ఇడిపోయారమ్మా, మీ అన్నయ్య మీతో ఎందుకు లేడని అడిగాను. నేను అడిగితే వదిన బంధువులు ఎక్కువ వస్తున్నారా అంటే, అందుకని మాకు నచ్చట్లేదు, మా అమ్మకు నచ్చలేదు, అందుకని ఇడిపోయాం. ఇంతకు పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని ఉంచుద్దో లేదో చూడండి. అందుకనే మనకు వద్దులు అనుకున్నాను అన్నయ్య. ఇంక నా అమ్మాయి ఇన్ని కండిషన్లు ఇప్పుడే పెడుతుందంటే, ఇంక నా అమ్మాయి రేపు నేను చెప్పాను కదా అంటే మిమ్మల్ని నేను ఎడంగా ఉండాలని చెప్పాను కదా, ఈలో మీరు సరే మీ దగ్గర నేను ఉండను. సరే, మన చెల్లెలు తన అభిప్రాయం చెప్పింది, కష్ట సుఖాలు చెప్పింది. ఈ ప్లాట్ఫామ్ లో మీకు నేను చెప్పేది ఏంటంటే, వాసు యాదవ్ మిరియం నేను చెప్పేది అర్థం చేసుకోండి. మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనం వచ్చాము. సో వధూవరులు ఇద్దరూ కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు ఏమనుకోవాలి, అమ్మాయి ఏమనుకోవాలంటే మా అత్త మామలు మా అమ్మ నాన్నతో సమానం. అబ్బాయి ఏమనుకోవాలంటే మా అత్త మామలు మా అమ్మ నాన్నతో సమానం. అంతేగాని మేము పెళ్ళయిన తర్వాత మాకు పెళ్ళయింది, మాకు వాళ్ళు ఆ అత్త మామ వద్దు, ఇవన్నీ ఏంటి అసలు? అది మంచిది కాదు. సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నాం. న్యాయం కాదు, అది ధర్మం కాదు. అది కలియుగంలో కలికాలం లాగా ప్రవర్తించమాకండి. ధర్మం ఉంటది. ఇప్పుడు అమ్మ నాన్న ఇప్పుడు పెళ్ళయింది మీకు అంటే మీ ఒక 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 అంటే అల్లుడిని ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కొడుకుని మీకు ఇచ్చేసి ఇంక వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోవాలి ఎటో కట్టు. ఇది ఎక్కడిది? అంటే వృద్ధాశ్రమంలో చేరిపోవాలి వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం? తప్పు కదా. అట్లా 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 చేయమాకండి. ఎప్పుడు కూడా అట్లా చేస్తే తప్పు అవుతుంది. మీకు పెళ్ళయింది అంటే ఆ పెళ్ళయిన తర్వాత ఆ అత్తమ్మ అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు కలిసి ఉండము. లేదు నేను అమ్మాయిని చేసుకున్నాను, ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులు మా ఇంటికి రాకూడదు, అట్లా ఎట్లా చెప్తారు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావయ్యా, నీకు పెళ్ళాన్ని ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ తల్లిదండ్రులు ఉంటేనే కదా నీకు ఒక అమ్మాయి భారీగా వచ్చింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఉంటేనే కదా ఒక అమ్మాయి నీకు కన్యాదానం చేశారు వాళ్ళు. నీ అత్తమ్మ మెసేజ్ పెట్టింది అన్నయ్య మళ్ళీ. ఏం పెట్టింది? అంటే మీ అంటే అబ్బాయి అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చూపులకు పోతే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నువ్వు బాగున్నావు కదా, నువ్వు ఆస్తి గీస్తి బాగుంది కదా, నన్ను ఎందుకు చేసుకుంటున్నావు అడిగిందంట. అడిగితే అమ్మాయి ఏంటంటే, నాకు ఈ అబ్బాయి ఏమనంటే మా అమ్మకి చేదోడు వాదోడుగా చేదోడు వాదోడుగా ఉంటాదని నేను చేసుకుంటున్నాను, మా అమ్మకు తోడుగా ఉంటాను, దానికి ఒక పని మనిషిని పెట్టుకోరాదా అని చెప్పింది ఆ అబ్బాయికి. అమ్మాయి అక్కడ మెసేజ్ పెట్టింది అమ్మాయి నాకు మళ్ళీ రిటర్న్ దానికి ఉండాలమ్మా అన్న దానికి అమ్మాయి నాకు ఆ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు చాలా మంది మన పల్లెటూరులో మీ అందరికీ ఇది క్లాస్ రికార్డ్ అవుతుంది. నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు సిటీలు ఎప్పుడైనాయి? ఈ మధ్య సిటీలు అయినాయి. అంతకు ముందు అన్ని పల్లెటూరులే. అంటే ఇప్పుడు ఒక పల్లెటూరులోకి నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళావు అంటే ఇక ఉద్యోగపరంగా ఏమీ లేదు అన్నప్పుడు నువ్వు ఆ ఇంట్లో అక్కడే ఉండాలి. లేదు నువ్వు ఏదన్నా చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు హైదరాబాదు. ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నాను అంటే ఎవరికైనా కూడా మీరు నేను ఒకటే చెప్పేది ఏంటంటే మీ అందరికీ తల్లిదండ్రులకైనా చెప్పేది ఏంటంటే అబ్బాయి అమ్మాయికి కూడా వధూవరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, బాగా వినండి అమ్మా. ఏం చెప్తానంటే మీరు ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ
ఒకటి మీకేం చెప్పేది బాగా మైండ్లో పెట్టుకోండి. అమ్మాయి అబ్బాయి కూడా నా లెక్చర్ వినేటప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారమ్మా, మీరు ఉద్యోగపరంగా ఏమి చేయటం లేదు. అలాంటప్పుడు ఇక అబ్బాయి ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటారు మీరు. అబ్బాయి పల్లెటూరులో ఉన్నాడా, పల్లెటూరులోనే ఉంటారు. అబ్బాయి ఉద్యోగం సిటీకి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు. ఇల్లు వాకిలి వదులుకొని మళ్ళీ సిటీలో ఎక్కడ ఉంటారు అంటే, సొంత ఇల్లు ఊర్లో ఉంది, అది వదులుకొని మళ్ళీ సిటీలో పోయి అక్కడ అద్దెలే తీసుకొని, ఇప్పుడు ఎన్ని వేస్ట్ కదమ్మా. సొంత ఊరును వదులుకొని పుట్టిన ఊరును, ఇప్పుడు జన్మభూమి అంటారు, ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఎంతో తన జన్మస్థానం కూడా అంతే. ఉద్యోగపరంగా అబ్బాయి వెళ్తున్నాడు, హైదరాబాద్ లో ఉంటాడండి ఉద్యోగం అంటే అబ్బాయితో వెళ్ళండి. ఇప్పుడు మా భార్య నన్ను పెళ్లి చేసుకొని నేను ఆర్మీకి రాను, ఆమె నాతో పాటు దేశం దేశం తిరిగింది పాపం. ఆ? ఆ, నేను రాను అంటే అసలు మొదట్లో పెళ్లి చేసుకోకూడదు, అంతే కదా. అంతే కదా ఇప్పుడు అంతే తను కదా. పెళ్లి చేసుకొని ఎక్కడెక్కడో తిరిగి, ఈ భోపాల్లో ఉన్నారు నాతో పాటు, ఈ గంగానగర్ లో ఉన్నారు, ఆ ఏ బినాగుడి ఏ బంగాల్ ఏరియాలో ఉన్నారు నాతో పాటు, ఆ ఏ పోతే ఏ మౌలో ఉన్నారు. చేసి ప్రేమ అదే కదా, ఎక్కడ వాళ్ళు ఉంటే అది ఉండాలి. నేను నన్ను టౌన్లో పెట్టు నేను ఉంటానంటే నాకు నాకు మధ్యలో వద్దులమ్మా మాకు. ఈ ప్లాట్ఫామ్, నేను చెప్పేది ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే తల్లిదండ్రులు వింటారో, అమ్మాయి వధూవరులు వింటారో, వాళ్ళందరూ నేను చెప్పినవి వినండి. అట్లా అయితే మీకు పెళ్ళిళ్ళు కావు. నా దగ్గరికి వచ్చేసి నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మాకు అమ్మాయికి మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి. ఫస్ట్ మీ అమ్మాయి సైకాలజీ మార్చండి, మీ అబ్బాయి సైకాలజీ మార్చండి. ఇద్దరు వధూవరులకి ఇద్దరు చెప్తున్నాను నేను, ఒకరికి కాదు. ఎందుకంటే పెళ్లి జరుగుతుంది అంటే పల్లెటూరులో ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి సిటీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి ఉద్యోగం చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తున్నాడు. లేదు, అట్లా కాదండి, ఆ అబ్బాయి పల్లెటూరులో పొలాలు ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉంది, కానీ హైదరాబాద్ లో చేస్తున్నాడు అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ తీసుకెళ్ళిపోవడమే. ఎవరైనా కానీ పెళ్లి చేసుకొని నేను హైదరాబాద్ లో ఉంటాను, మా అమ్మాయిని భార్యని ఇంట్లో పెడతాను, మా అమ్మకి సేవ చేస్తుంది, అది అది తప్పు అవుతుంది. ఎందుకంటే అది ఒప్పుకోను కదా, అది ఎట్లా వాళ్ళిద్దరు లక్షణం ఉంటారు పెళ్లి చేస్తాం కానీ వాళ్ళు ఒక దగ్గర ఆమె ఒక దగ్గర ఆయన ఒక దగ్గర పెట్టేది పెళ్లి చేస్తే. అది చెప్పేది ఈ ప్లాట్ఫామ్ లో చెప్పేది ఏంటంటే, అబ్బాయి ఉద్యోగపరంగా హైదరాబాదు బెంగళూరులో చేస్తున్నాడు, పల్లెటూరు అనేది మన గడ్డ, జన్మగడ్డ, మన పుట్టిన స్థానం, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇల్లు ఉంది, సొంతూరు. పెళ్ళయింది, నేను హైదరాబాద్లోనే ఉంటాను, నేను మా ఇంట్లో నువ్వు ఉండు, మా అమ్మ నాన్నకి తోడుగా ఉండు అంటే తప్పు అవుతుంది. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి. ఏది హైదరాబాద్కి. నేను ఎక్కడో భార్యని తీసుకొని ఎక్కడెక్కడో బినాగుడి అంటే మన కలకత్తా దాటి పైకి వెళ్ళాలి, గౌహటికి దగ్గర. గౌహటికి అస్సాంకి ఒక 8 కిలోమీటర్ల కింద. అంత దూరం తీసుకెళ్ళాను, భోపాల్ తీసుకెళ్ళాను, మౌ అనేది మన మౌ అంటే ఇక్కడ ఇండోర్కి దగ్గరగా, గంగానగర్ వెళ్ళాను. పోతే హిస్సార్ అంటే హర్యానా, ఢిల్లీ దాటి వెళ్ళాలి, చండీగఢ్. చండీగఢ్ అంటే ఎక్కడ మనకి ఢిల్లీ దాటి చండీ మందిర్. ఇవన్నీ ఇంత దూరం తీసుకెళ్లి తిరుగుతూ ఉంటే, మీరు హైదరాబాద్ పెళ్లి చేసుకొని భార్యను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఏమో తప్పు అవుతుంది. తీసుకెళ్ళండి, బెంగళూరులో పెట్టుకోండి, అక్కడ రూమ్ తీసుకోండి, హ్యాపీగా సంతోషంగా బతకండి. ఇది కానీ అట్లా కాకుండా నేను అమ్మాయి కూడా, నేను పెళ్ళయింది, నేను మా అమ్మ వాళ్ళతోటే ఉంటానండి, నువ్వు ఉద్యోగం చేసుకుంటా ఉండు బెంగళూరులో, హైదరాబాద్లో, నేను పెళ్ళయింది మా పుట్టిల్లు వదిలిరా, అది తప్పే. ఎందుకంటే పెళ్ళయింది, నువ్వు భర్తతో వెళ్ళాలమ్మా, నీ ఇల్లు ఇంక పుట్టిల్లు వదులుకో. తల్లిదండ్రుల గురించి వాళ్ళతోనే ఉంటానండి, నేను ఉద్యోగం చేసుకొని అప్పుడప్పుడు వస్తా ఉండు, ఇది తప్పమ్మా. ఇట్లా అన్ని మన పిల్లలకి మీరేం చేయాలి అంటే, పిల్లలకి చెప్పాలి. అంటే అబ్బాయికి చెప్పాల్సినప్పుడు అబ్బాయికి చెప్పుకోవాలి, అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పాలి. ఇది నచ్చ చెప్పడం అంటారు. అమ్మ పెళ్లి చేస్తున్నాము, భర్తతో వెళ్ళు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఈరోజు సండే మీటింగ్లో లెక్చర్లో ఏంటంటే, వివాహం అనే ఈ బంధాన్ని నిలపాలి అంటే చాలా కష్టాలు ఉన్నాయి, కష్ట నష్టాలు చూస్తూ ఉన్నాను నేను. ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల కోసం తిరుగుతూ ఉన్నారు. ఎంత తిరిగినా కానీ, అంటే అమ్మాయిల పరిస్థితి అలాగనే ఉంది, అబ్బాయిల పరిస్థితి. తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్నోళ్ళు అబ్బాయిల కోసం ఎతుకుతూ ఉన్నారు, అబ్బాయిలు ఉన్నోళ్ళు అమ్మాయిల కోసం ఎతుకుతూ ఉన్నారు. కరెక్ట్గా ఒకరికి ఒకరు తోడుగా
నిలబడతారు, మంచి కుటుంబాలు అనుకున్న సమయంలో ఈ జ్యోతిష్యం ఒకటి వచ్చి త్రిజ్యేష్ఠ దోషం అంట, ఎలిక పిల్లి అంట, ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇవన్నీ నేను చూసి నాకు ఏమొస్తుంది అంటే, మీరు మానసికంగా మారండి. నేను కొంచెం మీకు ఏమంటే ముఖాముఖి ముక్కుసూటిగా మాట్లాడతాను. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏమంటారంటే, సార్ పెళ్లి చూపులకి వెళ్ళి వస్తారు, అబ్బాయి బాగలేడండి అంటారు నాతోటి. నేనే అంటాను, అమ్మా అబ్బాయి యావరేజ్ గా ఉన్నాడు, మన అమ్మాయి కూడా యావరేజ్ గా ఉంది కదా, అలాంటప్పుడు ఇలాంటివి అనుకోకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి అంటాను. కొంతమంది తల్లిదండ్రులు పోయి అమ్మాయిని చూసి వస్తారు, అమ్మాయి బాగలేదండి, యావరేజ్ గా, మన అబ్బాయి కూడా యావరేజ్ గా ఉన్నాడు కదమ్మా, ఎందుకు అలాగా మీరు అట్లా చూస్తారు, మన అబ్బాయి యావరేజ్ గా ఉన్నప్పుడు మళ్ళీ అందం అంటే ఆ అమ్మాయి మన అబ్బాయిని ఇష్టపడదు కదా, అది చెప్తా ఉంటాను నేను. ఆ, మా అబ్బాయి యావరేజ్ గా ఉంది, లేదా మన అమ్మాయి చాలా యావరేజ్ గా ఉంది, మీడియం గా ఉంది అమ్మాయి, సరే అందమైన అబ్బాయి అంటే నేను కాదనను. మళ్ళీ చాలా మంది అంటారు, వాసు యాదవ్ మేము ప్రయత్నిస్తే తప్పేంటి అంటే, అమ్మా మీరు ప్రయత్నించండి, నేను మీ కోరికల్ని నేను కాదనను. ఎవ్వరు ఇప్పుడు ఎవరు కొంతమంది ఏమంటారంటే, సార్ మాకు మంచి ఒక అబ్బాయిని ఎత్తుక్కుంటే తప్పేంటంటే, ఎత్తకండి అమ్మా, మీరు నేను కాదు, మేము మంచి అమ్మాయిని ఎత్తుక్కోండి, మంచి అబ్బాయిని కానీ ఎప్పుడు సమయం దాటిపోయే ముందు ఎత్తుక్కోండి. సమయం దాటిపోతుంది 32 33 అంటే ఇక ఇక తగ్గిపోవడం ఒక రెండు అర్థం. ఎందుకంటే ఎవరైనా సరే, మరి ఎవరైనా చెప్పాలమ్మా, ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి. మనం నెక్స్ట్ మళ్ళీ సండే కలుద్దాము. ఈ లోపల ఇక్కడ మ్యాచ్లు నంబర్లు ఏదన్నా కావాలంటే తీసుకోండి, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడండి. మీరమ్మా విశాఖపట్నం వాళ్ళతో తర్వాత మాట్లాడండి, అయితే వాళ్ళు ఎత్తకపోతే నేను మధ్యలో నేనే ఫోన్ చేసుకొని ఒకసారి వెళ్తాను, చూస్తాను విషయం ఏంటిది అనేది. ఈ నరసింహరావు గారు వింటున్నారా? మీరు నంబరు ఇచ్చాను కదా. ఓకే, మీకమ్మా అయితే ఈ సరే ఈ పని చేయమ్మా, ఈ మనకి ఆ అమ్మాయి సరే అట్లా అనింది, మనకి నెల్లూరులో ఇంకా మీకు వచ్చేసి చెప్పండి. నెల్లూరులో ఈ అమ్మాయి పరిస్థితి ఏంటిది? మన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 94 అన్నయ్య. 94 అంట. 94 అంటే మనకి 94 కన్నా పైన చూడాలి అమ్మాయి. 94లో ఉన్న అబ్బాయికి ఈ అమ్మాయి 91లో ఉంది ఒక అమ్మాయి నెల్లూరులో, చూడు ఇంకా పెళ్లి కాలేదు అమ్మాయికి. సరే ఈరోజు మీటింగ్ పెట్టాను, దానికి కూడా రాలేదు అమ్మాయి. సరే నెక్స్ట్ వచ్చేసి 95 96 ఉండే తొట్టి అమ్మాయి నుంచి రాదా? అంతే కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అబ్బాయి 94 అంటే 94 అబ్బాయికి మనకి 95 96 ఉన్న అమ్మాయి అయినా సరిపోద్ది. అబ్బాయి హైట్ ఎంతమ్మా? 57 అన్నయ్య. 57కి మనకి 53 ఉన్నా ఓకే, 53 54 కూడా ఓకే. ఈ ఎవరు ఈ అమ్మాయి 2001 అంటే చాలా దూరం అయిపోతారు వాళ్ళు, అసలు ముందుకు రారు. ఈ అమ్మాయి 96 ఈ అమ్మాయి కగ్నైజెంట్ బెంగళూరులో చేస్తుంది ఉద్యోగం. అయితే వీళ్ళు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు, నాకు తెలిసి జరిగే పనే కాదు, టైం వేస్ట్ చేసుకోవటం. ఈ అమ్మాయి ఎవరు? మనకి ఏమవుతుందంటే ఇక్కడ సమస్య, మొన్న మీరు ఒంగోలు వచ్చి చూసి వెళ్ళిన అమ్మాయికి మ్యాచ్ కుదిరింది వాళ్ళకి. చూసాను అన్నయ్య. వాళ్ళకి వేరే పెట్టినా. వాళ్ళు నేను వెళ్ళాను, నన్ను పిలిస్తే నువ్వు వదిన పాప పోయింది. వెళ్ళాము, పిలిచాము. మొన్న పాపం నందిగామ ఒక మ్యాచ్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాను. ఆ రోజు వెళ్దాం అనుకున్నాను. ఆ పిలిచినప్పుడు మనకి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ పిలిస్తే పోవాలి, వీలైనంత వరకు వెళ్ళి రావాలి. ఈ ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటే వెళ్ళి వస్తాను, వీళ్ళకి ఏదో కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఉంటే ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. సరే, మనకి అబ్బాయి నెల్లూరు అంటే నెల్లూరు ప్రకాశంలో నిన్న చెప్పిన అమ్మాయి ఇవన్నీ చెప్పింది. నేను ఎక్కడ అంటే సిటీలోనే పెడితే వస్తానండి, రానని చెప్పేసింది. ఇక అమ్మాయి ఆ రకంగా ఉన్న అమ్మాయిని పల్లెటూర్లు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఎట్లా అవుతుంది? పల్లెటూర్లు కూడా ఇల్లే కదా.
నెల్లూరు. ఆ, మా అబ్బాయి నా కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదమ్మా, మా కోసం తల్లిదండ్రులు వదిలి పెట్టుకోవడానికి. ఆ, అందుకోసం ఈ అబ్బాయి నీళ్ళు మా దగ్గర జాబ్ చేస్తున్నాడు అని అంటే, ఉమ్, ఏందండి ఇప్పుడు 4-5 ఏళ్ళు ఏం ప్రాబ్లం, తర్వాత కాదంటే వచ్చి చూసిపోతుంటాం ఆంటీ, వదిలేస్తామా హెల్త్ ప్రాబ్లం అయితే ఆ. వచ్చి చూసిపోతాం. ఓకే ఓకే, అమ్మాయిలు కూడా ఫాస్ట్ గానే ఉన్నారు ఈ రోజుల్లో. సరే అయితే నెక్స్ట్ వచ్చి మీకు వచ్చి ఆ, ఉద్యోగం లేకుండా ఉన్న అమ్మాయి అయితే మీకు బాగా సరిపోద్ది. ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆ పెద్దగా ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఒకటే చెప్తారు, మా ఉద్యోగం చేస్తున్నాం కదండి, మేము ఇక హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నామండి, మేము ఇవన్నీ వదులుకొని ఎట్లా అనేది. ఎందుకంటే మీ అబ్బాయి నెల్లూరులోనే కదా చేసేది ఉద్యోగం. అవునన్నయ్య, మా ఇంటికాడ నుంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైనా ఇబ్బంది లేదు మనకేమి. అర్థమైందిలే. ఇప్పుడు మీ అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. అంటే ఇక్కడ హెచ్పి గ్యాస్ ఉందన్న, హెచ్పి గ్యాస్ లో ఇంజనీర్ గా పోతాడు. అర్థమైంది. అదే అంటే లోకల్ గా నెల్లూరు టు మన ఊరు వస్తూ ఉంటాడు. అవునన్నయ్య. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి అంటే నేను సింపుల్ గా చెప్తున్నాను. అంటే ఉద్యోగం లేకుండా ఉన్న ఖాళీగా ఉన్న అమ్మాయి అయితే ఒక నిమిషం మీకు నెల్లూరులో అలాంటి అమ్మాయి అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేస్తుందంటే అమ్మాయి అంటది, నేను ఉద్యోగం చేస్తున్నాను కదండి, ఇప్పుడు నా ఉద్యోగం నేను వదులుకోమంటావా అంటారు. ఆ ఈ- అర్థమైంది నాకు. అలాంటి వాళ్ళు కావాలి. వేణుగోపాల్, ఈ అమ్మాయి 90 అమ్మాయి, అబ్బో చాలా దూరంగా. ఆ, ఈ 90 ఈ అమ్మాయి వచ్చేసి ఒక్క నిమిషం, ఈ అమ్మాయి వచ్చేసి 2002, చాలా దూరం అవుతుంది ఈ అమ్మాయి. ఈ గంగల్ సీనయ్య వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, మాట్లాడారు వాళ్ళతోటి. గంగల్ సీనయ్య మాట్లాడు, వీళ్ళైతే మీకు ఈ అమ్మాయి సూట్ అవుద్ది. ఎందుకంటే ఈ అమ్మాయి ఉద్యోగం చేయటం లేదు. నెల్లూరు మనకు దగ్గర. ఇది ఈ ఊరు ఏ ఊరు అది, గంగవరం ఏదో వస్తుంది కదా పక్కన, గంగారం ఏదో ఉంది కదమ్మా. ఆ మాట్లాడండి. గంగపట్నం మాట్లాడు. ఈ అమ్మాయి అయితే మనకి హౌస్ వైఫ్ గా సరిపోతారు. పల్లెటూరు అమ్మాయి కాబట్టి అమ్మాయి కూడా అదే మైండ్ లో ఉంటది. వాళ్ళ నాన్న పేరు గంగయ్య, సేనయ్య, గంగల సేనయ్య. మీకు దగ్గర వాళ్ళే కాబట్టి, మీకు నెల్లూరు సైడ్ వాళ్ళే కాబట్టి మాట్లాడి చెప్పమ్మా నాకు. ఒక్క నిమిషం, మీకు నంబర్ పెట్టేస్తా ఉన్నాను. సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి మీకు నంబర్ ఇచ్చేసాను. మన చెల్లెలు వనిత వాళ్ళకి కూడా ఒక నంబర్ చెప్పాను, మాట్లాడండి, మళ్ళీ ఆదివారం కలుద్దాం. ఈ లోపల ఏంటంటే ఒకవేళ మీరు ఫోన్లు ఎత్తకపోతే నాతో మాట్లాడండి, లేకపోతే మెసేజ్ పెట్టండి నాకు. ఒకవేళ నేను ఎత్తకపోయినా మెసేజ్ పెట్టండి. వాళ్ళు ఫోన్, ఇప్పుడు అమ్మాయి చెప్పింది వనిత చెల్లెలు, ఆయన ఫోన్ ఎత్తలేదండి అన్న. నేను విశాఖపట్నం ఒక మ్యాచ్ ఇచ్చాను, విజయవాడ 2 ఇచ్చిందాను, అమెరికా మ్యాచ్. నేను మధ్యలో వెళ్ళి మాట్లాడతాను, అన్నయ్య వాళ్ళు ఎత్తలేదు అంటే నేను మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్, నాకు తెలిసిపోద్ది సమస్య ఏంటిది, వీళ్ళకి ఏంటి సమస్య అంటే నేను వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి నేను కూడా కన్ఫర్మ్ చేసుకొని అంతకైతే వాళ్ళని గ్రూప్లోని తీసేద్దాం. మీరు వీళ్ళు ఎవరు మన వెంకటలక్ష్మి వాళ్ళు ఏం చేస్తారు అంటే, సార్కి ఆ జ్యోతిష్యం అనేది కొంచెం వదులుకోమనమ్మా. ఆ ఒకవేళ మీకు ఏంటున్నామ్మా వెంకటలక్ష్మి చెల్లెలు, వింటున్నారా? అదే, మీరేంటంటమ్మా, నాతో మాట్లాడండి. ఆ మ్యాచ్ కాబట్టి ఇంకొకటి మ్యాచ్ తీసుకోండి. జ్యోతిష్యం అనేది వదిలేయండి. జ్యోతిష్యం పట్టుకుంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోలేరు, నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే సరే మీకు లేదు, వేరే వాళ్ళకి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పింది బాగా అర్థం చేసుకొని, మీకు ఏదన్నా అలాంటి జ్యోతిష్య సమస్యలు ఉంటే నాతో మాట్లాడండి. మన జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది సోమవారం, అందులో రండి. మీకు చార్ట్ కావాలన్నా కూడా సండే ఆ రోజు జ్యోతిష్యం క్లాసులో చార్ట్ కూడా మీకు ఫ్రీగా చూస్తాము. ఎందుకంటే ఒక గంటన్నర క్లాస్ నడుచుద్ది కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి వెళ్దామా?
ఇంకా ఏంటి ఎవరు చెప్పమ్మా అడుగు. అన్నయ్య ఇప్పుడు నాకు పెట్టే కదా వాళ్ళు రెస్పాన్స్ కానప్పుడు వాళ్ళకి కూడా ఈ నా నెంబర్ పెట్టేసి పెడితే వాళ్ళు ఏమన్నా అంటే అన్న పెట్టాడు కదా అని ఏమన్నా రెస్పాన్స్ ఉంటారేమో అన్నయ్య. తప్పనిసరి పెడుతున్నా, వాళ్ళకి కూడా పెడుతున్నా మీ నంబరు. నా నెంబర్ వాళ్ళు పెట్టామనుకో అన్నయ్య పెట్టాడు కదా అని రెస్పాన్స్ లేదండి ఎవరో ఎందుకు చేశారో అని వాళ్ళు నిర్లక్ష్యం. లేదు, నేనేం చేస్తాను, నేను వెంటనే ఏం చేస్తానంటే మీరు చెప్తారు, నేను వెంటనే నేను ఫోన్ చేసుకుని వెళ్తాను. నేనేం చేస్తానంటే నువ్వు గ్రూప్ లో పెట్టున్నాడు అన్నయ్య మనకు కూడా అని ఇల్లే కదా అనేసి ఏమన్నా రెస్పాన్స్ అవుతారేమో నా డౌట్. మీరు కరెక్ట్ గా చెప్తున్నావు, కానీ కొంతమంది చాలా మంది ఎలా ఉన్నారు అంటే మనం పెట్టినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోకుండా గమ్ముగా ఉంటారు. మరి ఏంటిదో వాళ్ళ ప్రొఫైల్ అన్ని గ్రూపుల్లో తిప్పుతూ ఉంటారు. సరే దానికి మనం ఏం చేయలేము, దానికి కాకుండా పెట్టాము కాకుండా రెస్పాన్స్ అయితే మాట్లాడతాం. రెస్పాన్స్ సార్ జై హింద్ సార్, ఒంగోలు చెప్పండి సార్. సార్ జై హింద్ చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. జై హింద్ సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ పున్నారావు అంటే ఏ పున్నారావు పెట్టాడు సార్? మీ బాబున్నాడా? మీ బాబున్నాడా? మీ అబ్బాయి ఎక్కడ సార్ మీది? అయితే మీకు పున్నారావు అని ఆయన పెట్టాడు, ప్రొఫైల్ పెట్టాడు. బాబు మనం మాట్లాడాలంటే దీంట్లో ఎట్లా చెప్పండి? ఆన్ చేయండి బాబు, మీరు ఏదో అని చేయాలి సార్. అయితే మీకు పున్నారావు పెట్టాడా సార్? మీరు ఒక పని చేయండి, మీ ప్రొఫైల్ నాకు ఇచ్చేసేయండి. ఇక పున్నారావులను వదిలేసుకోండి, నాతో మాట్లాడండి. మీకు మ్యాచ్ నేను మన సంస్థ ఇది ఉచిత పరిచయ వేదిక యాదవ, కాబట్టి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, నేను మీటింగ్ లో ఉన్నాను. మీరు నాతోటి కావాలంటే మీటింగ్ కూడా అటెండ్ చేయొచ్చు. ఇప్పుడు మీటింగ్ లో చాలా మంది ఉన్నారు. మీరు ప్రతి సండే మీటింగ్ జరుగుతుంది, ఆన్లైన్ మీటింగ్. మీరు డైరెక్ట్ గా నాతో వస్తే మీకు వివాహం అనేది మన సంస్థలో ఇది యాదవ పరిచయ వేదిక ఉచితంగా జరుగుతుంది. అంటే ఈరోజు మనకి మన యదువంశంలో మన అందరికీ కూడా సహాయం జరగాలి. ఈ మధ్యలో మీడియేటర్స్ అనే వాళ్ళు కరెక్ట్ గా వెళ్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ లక్షలు డిమాండ్ చేయడం, నేనేం చెప్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్ రికార్డింగ్ అవుతుంది, ఇది రికార్డింగ్ కూడా జరుగుతుంది సెషన్. నేనేమంటానంటే మీడియేటర్స్ కరెక్ట్ గా మీకు హెల్ప్ చేస్తే నాకే ప్రాబ్లం లేదు. లక్షలు డిమాండ్ చేయకూడదు అన్నది నా లక్షల డిమాండ్. అంటే ఇప్పుడు వాళ్ళ కేర్ ఆఫ్ లో ఏం చేస్తున్నారు, రికార్డింగ్ అవుతుంది, ఇది అన్ని గ్రూప్ లోకి వెళ్తుంది. వాళ్ళ కేర్ ఆఫ్ లో చాలా మంది 2000 3000 కూడా ఆశపడేసి తీసేసుకుని పనులు చేయకుండా ఏదో 4 ఫోటోలు పెట్టేసి ఇట్లా జరుగుతూ ఉంది పరిస్థితి. దాన్ని నేనేమంటానంటే తప్పు పడుతున్నాను. ఎందుకంటే ఒకటి జ్యోతిష్యం వచ్చేసి వివాహాలు 75% మ్యాచ్లు వివాహాలు జరగకుండా ఆపుతా ఉంది. దానికోసం మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కష్టపడతా ఉంది. ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాసు, ఆన్లైన్ లో అవేర్నెస్ క్లాసు, వేదిక మీద కృష్ణమూర్తి పద్ధతుల మీద మనం ప్రతి సోమవారం ఒక క్లాస్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఈ పరిచయ వేదిక నడుస్తూ ఉందో అట్లాగే అనమాట. మన సంస్థ ఏంటంటే ప్రతి ఆదివారం ఒక సండే మీటింగ్ పెడుతుంది. వింటున్నారు సార్? కాబట్టి మీరు ప్రొఫైల్ నాకు పంపించండి, పంపించినాక మనం చూస్తాను, నేను పంపించినాక నేను హెల్ప్ చేస్తాను. ఓకే, మనకి సండే మీటింగ్ మీరు వచ్చిన సండే మీటింగ్ వచ్చి అది నాకు మాట్లాడుతాము, మీ ప్రొఫైల్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను. సరేనా సార్? ఓకే ఓకే సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. జై హింద్. సార్ వాసు గారు చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి సార్. అదే మాకు నెంబర్లో ఇస్తారేమో మ్యాచెస్? తప్పని సార్, తప్పని సార్. సార్ అబ్బాయి 94 మా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తూ ఉంటాడు హైదరాబాద్ లో, మల్లెల శ్రీకాంత్ యాదవ్. మనం మాట్లాడుకున్న వాళ్ళలో ఏం వర్కౌట్ కాలేదు కదా సార్? ఏం కాలేదు సార్. ఒకళ్ళేమో
నెల్లూరులోనే ఉంటేనే ఆ, అంటే ఆ రాయలసీమ వైపు అబ్బాయిలనే చేసుకుంటామని ఒకళ్ళు చెప్పారు. ఆ, ఇంకొకళ్ళేమో ఆ అమ్మాయి జాబ్ మానేస్తుంది. ఇంకొక ఆమె అమ్మాయి జాబ్ జాబ్. చేయదట ఇక. ఆహా. అదే పెన్నపైన వెంకటేశ్వర గారు ఎవరు ఇచ్చారు నెంబరు. ఓకే. ఆ అమ్మాయి జాబ్ మానేస్తుంది. ఒక అమ్మాయి జాబ్. అందుకేంటంటే ఉమ్, అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఆ, మనకు పాప కూడా జాబ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం మీద మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలి సార్. మీ అబ్బాయి డేట్ ఆఫ్ హైదరాబాద్ లో బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు సార్? 1994 సార్, 29/3/1994. 94 అంటే మనకి అమ్మాయి 95, 96. మీ బాబు హైట్ ఎంత? 5.5 అండి. 5.5. 96, 94. 94 సార్ మాది. 94కి అమ్మాయి మనం 95, 96 చూస్తే సరిపోద్ది కదా. ఒక్క నిమిషం వస్తున్నాను. మన హైదరాబాద్ లో మనకి ఎవరున్నారు వచ్చేసి 94కి. మనకి మనకు అమ్మాయి పల్లెటూరు నుంచి ఉన్న పర్లేదు కానీ హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటే చాలు. అది అర్థమైంది. హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటే ఇద్దరు కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళ లాగా కలిసిమెలిసి ఉంటారు. అది మీ ఆలోచన. అంతే సార్. అదేలే, కాస్త అమ్మాయి అదేలే. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు సంపాదిస్తే సిటీల్లో బతకాలి అంటే కష్టం. అవును సార్. కాబట్టి మీ ఆలోచనని నేను ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్కరు సంపాదిస్తేనే కష్టం. ఈ రోజుల్లో ఇద్దరు చేసుకొని హ్యాపీగా ఉంటే అది ఆనందం. సరే, దీనికి ఏం చేద్దాము అంటే మనం అబ్బాయి 94 అన్నప్పుడు హైట్ 5'5", అబ్బాయి 9 లక్షలు సంపాదిస్తున్నాడు. శాఖ పట్టింపులు లేవుగా మీకు? శాఖ పట్టింపులు లేవు మనకి. ఆ, ఇది ఈ నమ్మకాలు కూడా లేవు, జ్యోతిష నమ్మకాలు కూడా లేవు. మీకు నేను నమ్మను జ్యోతిష్యం సార్. మీకు జ్యోతిష్య నమ్మకాలు లేవు. సరే, మీకు శాఖ లేకపోతే పట్టింపులు వాళ్ళు కొంటున్నాయిగా. ఇది ఒక పెద్దలకాయ నొప్పి అయిందిగా. ఇంకా దానికి మనం ఏం చేయలేమండి. అదే కరెక్ట్, మీరు చెప్పేది అది నాకు వాళ్ళ అర్థమైంది. నమ్మకం. దాన్ని మనం ఏం వాళ్ళ చేయలేము. నమ్మకం. వాళ్ళ నమ్మకం. ఉమ్. ఓకే, ఈఎంఐ ఎంత? 5, 6 ఉంది. అబ్బాయి కన్నా ఒక ఇంచు పైన ఉంటుంది. 99, మీ అబ్బాయి 94. 5 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. అబ్బాయి ఏ కంపెనీలో చేస్తున్నాడు? అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బీటెక్ చేశాడు. ఏది స్టెఫనీ గ్రూప్ లో హైదరాబాద్ లో చేస్తున్నాడు. అబ్బాయి ఐదు ఇప్పుడు ఐదు 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 ఉన్నాడు. ఓకే, ఎర్ర శాఖ. ఈయనకి శాఖ పట్టింపులు లేవు, జ్యోతిష్యం పిచ్చి లేదు. కాబట్టి వీళ్ళకి మ్యాచ్ సెటిల్ అయిపోవడం చాలా ఈజీగా అయిపోవాలి. కానీ కష్టం ఎక్కడ వస్తుంది అంటే అబ్బాయి 94 మార్చి అన్నప్పుడు మనం 94. ఆ, ఈ అమ్మాయి అమెరికాలో ఉంది. అమెరికా 94 కానీ ఈ అమ్మాయి అమెరికాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమెరికాని తిరిగి రాదా? వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయి 91. అమ్మాయికి ఎర్ర శాఖే కానీ మన అబ్బాయి కన్నా పెద్దది అవుతుంది. ఈ అమ్మాయి ఎవరు? 98. 4 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది. వీళ్ళు ఇటు సైడ్ వీళ్ళు. సరే, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? 5'2" ఉంది. ఈ అమ్మాయి కాగ్నైజెంట్ లో చేస్తుంది హైదరాబాద్ లో. 17 లక్షల శాలరీ ఉంది ఈ అమ్మాయికి. ఆ, నన్ను ఈ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. అయ్యో, చాలా కష్టం. ఈ 17 లక్షల అమ్మాయి అంటది. నేను చెప్పలా, మొన్న ఒక అమ్మాయి నాకు 15 లక్షలండి. అమ్మాయి నాతో మాట్లాడింది. ఆ, ఆ అమ్మాయి చెప్తుంది నాతో. నేను అమ్మాయి కౌన్సిలింగ్ చేశాను. అమ్మా, నువ్వు ఇట్లా ఆలోచించకూడదు. నీకు 15 లక్షలు ఉంటే ఉన్నది. 9 లక్షలు ఉన్న అబ్బాయి నీకు ఎందుకు వద్దు అంటే, వద్దండి నాకు అది కావాలి. 9 లక్షలు కాదు, 10 లక్షలైనా వద్దు. నాకన్నా 15 లక్షలకు దగ్గరలో రావాలంటే ఇక ఎత్తుకోండి తల్లి, నా వల్ల ఏ పని కాదని చెప్పాను నేను. నేను మీ కోరికలు అందరికి తీర్చలేను. మీకు కొంచెం ఏంటంటే తిరగాలి, బాగా తిరిగితే గానీ. ఇప్పుడు వాసు యాదవ్ అంటే ఇక్కడ ఉచితంగా కూర్చొని గంటలు మీకోసం 2 గంటలు కూర్చొని ఆదివారం మళ్ళీ మండే నుంచి శనివారం దాకా కూర్చొని మీ అందరికి సేవ అంటే మీరు చేసి చూడండి. అందరికి చెప్పేది ఉచితంగా ఇలా చేయండి, మీరు చేయగలరేమో చూడండి. తిరిగి అప్పుడు మళ్ళీ వాసు యాదవ్ దగ్గరికి వస్తారు. అంటే ఇలా కూర్చొని ఇన్ని చేసి మీకు జ్యోతిష్యం క్లాసులు పెట్టి మీకు ఇంత చేసి మీరు ఫోన్ చేసినప్పుడల్లా మీకు సమాధానాలు చేసి ఇంత మీ కౌన్సిలింగ్ యాజ్ చిన్న బ్రదర్ అనో పెద్ద బ్రదర్ అనో ఏదో ఒకటి అనుకోండి, ఒక ఆత్మ బంధువు అనుకోండి. ఇంత చెప్తా ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి అయ్యా, పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే మీ కోరికలు మరీ దారుణంగా అలా ఎవరు ఒప్పుకుంటారు? ఆ, అంతేలేండి. కాబట్టి ఒక సమాజ సేవ చేయటం అంటే అంత ఈజీ కాదు. మీ అందరికి చెప్పేది. అవునండి.
ఇంట్లో ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక సంపాదన చేయండి అంటారు. ఉమ్, సరే ఈ అమ్మాయి మన అమ్మాయి 5-5 5-5 ఎంఐ వచ్చేసి దగ్గరలో నేనేమనుకుంటున్నా అంటే మనకి మ్యాచ్ పట్టుకుంటే కుదిరేటట్టు ఉండాలి. ఇక ఉమ్. ఈ ఎంఐ ఎర్ర శాఖే కానీ 2000లో ఉంది. 2000లో ఉందంటే 26 సంవత్సరాలు. కొంచెం మరి ఏజ్ గ్యాప్ కూడా వెళ్ళామంటే 6 సంవత్సరాలు కూడా అంటారు, అబ్బా అంత వద్దులే అంటారు. 6 సంవత్సరాలు పెద్ద గ్యాపింగ్ కదండి. మొన్న మా బంధువుల అబ్బాయికి ఒక అతనికి, అంటే మా తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి చూసాము, 7 years గ్యాప్ ఉంది. మనం మనం వాళ్ళు ఇష్టపడితే ఓకే సార్. ఉమ్. తలారి వాళ్ళు మీకేమవుతారు? ఏమండి, తలారి వాళ్ళు తలారి వాళ్ళు మాకు మా ఏరియాలోనే లేరు, మా ఆ, జిల్లాలోనే. వీళ్ళు గుడివాడ వాళ్ళే. ఆహా. గుడివాడ వాళ్ళు ఓకేనా? పూనాటి అంటే పూజ శాఖ వాళ్ళు వీళ్ళు. మీకు ఓకేనా? మనకు శాఖ పట్టింపు లేదు సార్, నేను చెప్పాను, మన ఏదో విషయంలో పుడితే చాలు సార్. ఓకే, అయితే నేను నంబర్ పెడతాను, మాట్లాడు. అమ్మాయి 98, అమ్మాయి ఒక ఉమ్, 7.5 లక్షల శాలరీ సంపాదిస్తుంది. ఉమ్, ఇద్దరు కలిసి, అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఉమ్, గుడివాడ వల్ల, గుడివాడ కాదు హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది. ఒరిజినల్ గుడివాడ, అయితే అక్కడ ఉంటున్నారు హైదరాబాద్ లో. ఓన్లీ ఈయనకు కూడా హైదరాబాద్ లో ఉండే వాళ్ళే కావాలి. ఉమ్. కాబట్టి వీళ్ళ ఐడియాలజీ మీకు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ నంబర్ వాళ్ళతో మాట్లాడండి సార్. ఏం చెప్తారు ఇవన్నీ? ఒక్క నిమిషం. 48379. వాళ్ళ నాన్న పేరు వీర గోపాలరావు. వీర గోపాలరావు. ఆ, ఉమ్. మెసేజ్ పెడతారండి. పంపిస్తున్నాను నంబరు. ఉమ్, వాళ్ళతో మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఇట్లా చెప్పాను. ఆయన అంటాడు వాసు యాదవ్ ఎవరు నాకు తెలియదు అంటే, నో ప్రాబ్లం సార్, నాకు మా దగ్గర అబ్బాయి ఉన్నాడు, ఉమ్, మీరు ఇట్లా మా దగ్గర బాగున్నాడు, మీ దగ్గర అమ్మాయి ఉంది కదా, మాట్లాడుకుందాము, మీకు కూడా హైదరాబాద్ వాళ్ళే కావాలంటున్నారు కాబట్టి ఉమ్. అని చెప్పండి. అలాగే. ఓకే సార్, నంబర్ పెట్టేస్తున్నా. సరే, అయితే ఈరోజు సండే మీటింగ్ కాసేపు చాలాసేపు డిస్కషన్ అయింది. 10:15 కదా స్టార్ట్ అయింది, కొంచెం లేట్ అయింది. కొంచెం ఇది మన యాప్ ఇవన్నీ కొంచెం సెటప్ చేయాలి కదా. రికార్డింగ్ అయినప్పుడు మన సంస్థ యాప్ తయారు చేశాను, మన యాదవ్ పరిచయ వేదికకి. మళ్ళీ ఉమ్, జ్యోతిష్యం యాప్ కూడా ఒకటి తయారు చేశాను. అది ఎందుకు తయారు చేశాను అంటే, మనకి వేరే వాళ్ళ యాప్లు చూస్తుంటే దానికి కరెక్ట్గా మనం వెళ్తుందా లేదా, జ్యోతిష్యం నేను ఇంత చదువుతా ఉన్నాను కాబట్టి నాకు నమ్మకం ఉండాలి వేరే వాళ్ళ యాప్ కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన 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 సైంటిస్టులు నాసా వాళ్ళు వాడే లైబ్రరీ వాడుతూ ఉన్నారు. దాన్ని అంటే స్విస్ ఎఫెమెరిస్ అంటారు. స్విస్ ఎఫెమెరిస్. దాన్ని బట్టి ప్లానెటరీ పొజిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటారు అనమాట. సో మన జ్యోతిష్ యాప్ కూడా నేను ఈరోజు నిన్న శుక్రవారం క్లాస్ లో చెప్పాను. నిన్న నేను క్లాస్ చేయలేదు. ఈ రోజు కూడా ఆదివారం ఒక క్లాస్ చేద్దాం జ్యోతిష్యం మీద, అది యాప్ మీద. ఈరోజు శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసులు ఉంటాయి 3 రోజులు. నిన్న చెప్పాను ఆ జ్యోతిష్యం యాప్ గురించి. నిన్న చెప్పలేదు, శుక్రవారం చెప్పాను. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు జూమ్ లో మళ్ళీ క్లాస్ ఉంటుంది. జ్యోతిష్యం యాప్ ప్రాజెక్ట్ ని పైథాన్ మీద ఎలా డెవలప్ చేస్తారు యాప్స్ అనేది. సో మనం మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. నంబర్లు పెట్టిన వాళ్ళందరూ కూడా మీరందరూ నాతోటి మళ్ళీ ఆదివారం మాట్లాడండి. ఈ అలాగే సార్. మధ్యలో మెసేజ్ పెట్టండి అంతగా అయితే వాళ్ళు కుదిరింది. చాలా వరకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మంచి కుటుంబాలు అయినప్పుడు అమ్మాయి అబ్బాయి నచ్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కానీ ఆస్తిపాస్తులు వాళ్ళకి అంత లేదండి. జ్యోతిష్యం అనేది మీ అమాయకత్వం, టైం వేస్ట్ చేసుకోమాకండి అలా. ఎందుకంటే నేను చెప్పాను, హిందువుల్లో పెళ్ళిళ్ళు కావటం అంటే చాలా కష్టం జ్యోతిష్యం పట్టుకుంటే. కాబట్టి ఆ, మంచి మనసుతోటి వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆస్తులు అనేది అంత ముఖ్యం కాదు. మంచి కుటుంబాలు దొరకడం ఈ రోజుల్లో కష్టంగా ఉంది.
అదేందండి మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, సోషల్ స్టేటస్ గా మేము సమాజంలో పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నాము, మమ్మల్ని ఎట్లా